ఆర్థోగ్నాథిక్ సర్జరీ అంటే నథింగ్ బట్ ద స్ట్రైట్నింగ్ ఆఫ్ జాస్ అంటే మన ఫేషియల్ స్కెలిటన్లో అప్పర్ జా ఉంటుంది, లోవర్ జా ఉంటుంది. ఈ జాస్ ఫార్మ్డ్గా అయ్యి అంటే డిఫార్మిటీ ఉన్న కేసెస్కి కరెక్షన్ చేయడాన్ని ఆర్థోగ్నాథిక్ సర్జరీ అంటారు. జనరల్గా చాలామంది ఆర్థోగ్నాథిక్ సర్జరీ బ్యూటిఫికేషన్ సర్జరీ అంటారు, కానీ దట్స్ నాట్ ఎ బ్యూటిఫికేషన్ సర్జరీ. అది ఏంటంటే ఆల్రెడీ డిఫార్మ్ అయిన ఫేషియల్ బోన్స్ని నార్మల్ ప్యాటర్న్లోకి తీసుకురావటాన్ని ఆర్థోగ్నాథిక్ సర్జరీ అంటారు. సో ఆర్థోగ్నాథిక్ సర్జరీస్లో ఏమేమి వస్తాయి? లెటస్ సి, ఇప్పుడు మ్యాగ్జిల్లా ఉంటుంది. మ్యాగ్జిల్లా ఓవర్ ప్రొట్రూడ్ అంటే ప్రొట్రూషన్ అంటే మ్యాగ్జిల్లా ముందుకు వచ్చి ఉన్న వాళ్ళకి, ప్లస్ మ్యాండిబుల్ అంటే లోవర్ జా ముందుకున్న వాళ్ళకి, ఆ రెండు కలిపితే బైమాక్స్ ప్రొట్రూషన్ అంటారు. సో ఆ బైమాక్స్ ప్రొట్రూషన్ కరెక్షన్ చేయొచ్చు అనమాట. ఎలాగ అంటే జస్ట్ మ్యాక్సిల్లరీ సెట్ బ్యాక్ చేయొచ్చు, మ్యాండిబుల్ సెట్ బ్యాక్ చేయొచ్చు. అంటే అప్పర్ జా సెట్ బ్యాక్ చేయొచ్చు, లోవర్ జా సెట్ బ్యాక్ చేయొచ్చు. సో ఇవి సర్జరీస్ ఉన్నాయన్నమాట వీటికి. ఇంకొకటి ఇన్కాంపిటెంట్ లిప్స్ అంటారనమాట. ఇన్కాంపిటెంట్ లిప్స్ అనేది మనకి ఎందుకు వస్తాయంటే, ఇప్పుడు మన ఫేస్ అప్పర్ థర్డ్, మిడిల్ థర్డ్, లోవర్ థర్డ్ ఫేషియల్ థర్డ్స్తో డివైడ్ అయి ఉంటుంది అనమాట. ఎప్పుడైతే ఈ 3 థర్డ్స్ డిఫరెన్సియేషన్ వస్తుందో అప్పుడే ద ఫేస్ లుక్ లిటిల్ ఎసిమెట్రీ అనమాట. ఎసిమెట్రీ ఈజ్ నథింగ్ బట్ ఒక వైపు ఇంకో వైపు డిఫరెన్స్ ఉంటుంది అనమాట ఫేస్కి. అంటే క్లియర్గా ఉంటుంది. జనరల్గా డిఫరెన్స్ అందరికీ ఉంటుంది, కానీ క్లియర్ కట్ డిఫరెన్షియేషన్ ఉంది అంటే హీ రిక్వైర్స్ సమ్ కైండ్ ఆఫ్ సర్జరీ. దట్ ఈస్ కాల్డ్ ఆర్థోగ్నాథిక్ సర్జరీ ఆర్ ఫేషియల్ కరెక్షన్ ఆర్ ప్రొఫైల్ కరెక్షన్ సర్జరీ. సో ఇప్పుడు ఆర్థోగ్నాథిక్ సర్జరీస్లో ఇన్కాంపిటెంట్ లిప్స్ ఎందుకు వస్తున్నాయి అంటే, ఇప్పుడు ఇది అప్పర్ జా అనమాట. అప్పర్ జా లెంత్ హైట్ ఎక్కువ ఉంటే వెర్టికల్ మ్యాక్సిలరీ ఎక్సెస్, ఇప్పుడు వెర్టికల్ మ్యాక్సిలరీ ఎక్సెస్ లెంత్ ఎక్కువ ఉంటే ఈ లిప్ మన మామూలుగా జనరల్గా రెస్ట్ పొజిషన్లో ఉన్నప్పుడు మన బోత్ లిప్స్ రెండు టచ్ చేయాలన్నమాట. సో టచ్ చేయలేని దాన్ని ఇన్కాంపిటెంట్ లిప్స్ అంటారు. ఆ ఇన్కాంపిటెంట్ లిప్స్ ఎప్పుడు వస్తుంది అంటే, వెర్టికల్ మ్యాక్సిలరీ ఎక్సెస్ ఎప్పుడైతే ఎక్కువ ఉందో దానివల్ల కాంపిటెంట్ లిప్స్ వస్తాయి అనమాట. సో దానికి మనం మ్యాగ్జిల్లా కరెక్షన్ చేస్తే, అప్పర్ జా కరెక్షన్ చేస్తే బోత్ లిప్స్ మళ్ళీ దగ్గరకు వచ్చే అవకాశం ఉంది. ఇంకొకటి గమ్మీ స్మైల్ అంటారు. గమ్మీ స్మైల్ అంటే చాలామంది నవ్వగానే స్మైల్ పైన గమ్స్ అని కనిపిస్తూ ఉంటాయి. అది కూడా వన్ ఆఫ్ ద డిఫెక్ట్స్ ఇన్ ద ఫేషియల్ కరెక్షన్స్ అనమాట. సో వాటిని కూడా మనం కరెక్షన్ చేయొచ్చు. అది కూడా వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ వెర్టికల్ మ్యాక్సిలరీ ఎక్సెస్. అంటే ఈ మ్యాక్సిల్లా లెంత్ ఎక్కువ ఉండటం వల్ల ఆ గమ్మీ స్మైల్ మనం చూస్తాం అనమాట. సో దానికి కూడా కరెక్షన్ మనం చేయొచ్చు. సో ఇది నాట్ ఓన్లీ విత్ ఆర్థోగ్నాథిక్ సర్జరీ, అంటే ఇది ఆర్థోడాంటిక్స్ అనే సబ్జెక్ట్ ఉంది. అంటే బ్రేసెస్, వైర్స్, ఆ వైరింగ్తో కూడా మనము అంటే ఇప్పుడు సైమల్టేనియస్గా చేయాలి. ఓన్లీ ఆర్థోడాంటిక్స్ చేసినా కరెక్షన్ అవ్వదు. అలా అని చెప్పేసి ఓన్లీ ఆర్థోగ్నాథిక్ సర్జరీ చేసినా ఫేషియల్ ప్రొఫైల్ కరెక్షన్ రాదు. సో మనం సైమల్టేనియస్గా చేయాలి. ఏది ఎప్పుడు చేయాలనేది డిపెండ్స్ అపాన్ ద కేస్ బట్టి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు కొన్ని కరెక్షన్స్ ఉంటాయి. ఓన్లీ డెంటల్ మ్యాలక్లూషన్ ఉంటుంది, దానికి ఓన్లీ ఆర్థోడాంటిక్ సరిపోతుంది. అంటే వైర్స్, బ్రేసెస్ అవి పెట్టుకుంటే సరిపోతుంది. కానీ కొన్ని కరెక్షన్స్ ఉంటుంది, అది స్కెల్టల్ మ్యాలక్లూషన్. స్కెల్టల్ అంటే మన బోన్ డిఫార్మిటీ ఉన్నదాన్ని స్కెల్టల్ మ్యాలక్లూషన్ అంటారు. సో ఆ స్కెల్టల్ మ్యాలక్లూషన్ ఖచ్చితంగా సర్జరీ ద్వారా కరెక్ట్ చేయాలి. బట్ నేను కొన్ని కేసెస్ చూస్తుంటాను, అవి ఏంటంటే వాళ్ళు స్కెల్టల్ మ్యాలక్లూషన్స్ కూడా కొందరు డాక్టర్స్ ఓన్లీ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్ ఇస్తారు, అంటే ఓన్లీ వైర్స్తో ఇస్తారు. దట్ డజంట్ సర్వ్ ద పర్పస్. ఎందుకంటే ఓన్లీ ఆర్థోడాంటిక్ ట్రీట్మెంట్స్ ఇస్తే ఏమవుతుందంటే ఓన్లీ టీత్ వరకే కరెక్షన్ అవుతాయి, కానీ బోన్ కరెక్ట్ కాదు. సో మన స్కెల్టల్ డిఫార్మిటీ, స్కెల్టల్ మ్యాలక్లూషన్ ఉన్నప్పుడు స్కెల్టల్ కరెక్షన్ ఖచ్చితంగా చేయాలి. దట్ ఎవ్రీబడి షుడ్ నో అబౌట్ దట్. ఇంకొకటి ఇప్పుడు చిన్ ఉందన్నమాట. చిన్ కరెక్షన్ ఏంటంటే దీన్ని చిన్ అంటారు, ఇది జీనియోప్లాస్టీ అంటారు. చిన్ కరెక్షన్ని జీనియోప్లాస్టీ అంటారు. అంటే చిన్ కరెక్షన్లో ఏమేం చేయొచ్చు అంటే, మన చిన్ రెట్రూడెడ్ అంటే కొందరికి వెనక్కి ఉంటుంది అనమాట చిన్. ఆ రెట్రూడెడ్ చిన్ని మనము జీనియోప్లాస్టీ చేసి దాన్ని ఎలాంగేట్ చేయొచ్చు అనమాట. అంటే ఆగ్మెంటేషన్ చేయొచ్చు, అంటే దాన్ని జీనియోప్లాస్టీ అంటారు. నెక్స్ట్ కొందరికి ఎక్సెస్ ఉంటుంది, దాన్ని బోన్ షేవింగ్ చేసేసి దాన్ని కూడా జీనియోప్లాస్టీ అంటారు. బట్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ షేవింగ్ ద బోన్ అనమాట. సో దాన్ని జీనియోప్లాస్టీ అంటారు. కొందరికి ఎలాంగేటెడ్ ఉంటుంది, దాన్ని ఏం చేస్తామంటే సెట్ బ్యాక్ చేస్తాం అనమాట. సో దాన్ని కూడా జీనియోప్లాస్టీ అంటారు, దాన్ని రిడక్షన్ జీనియోప్లాస్టీ అంటారు. సో రకరకాలు జీనియోప్లాస్టీ సర్జరీస్ ఉన్నాయి. సో వీ విల్ బీ డూయింగ్ ఆల్ దోస్ సర్జరీస్. అండ్ జనరల్గా ఈ ఫేషియల్ డిఫార్మిటీస్ ఎక్కువగా ఎవరిలో వస్తాయి అంటే క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ కంజెనిటల్ డిఫార్మిటీస్ ఉంటాయి అన్నమాట. వాళ్ళకి అంటే సిండ్రోమ్స్, కొందరు పేషెంట్స్ సిండ్రోమ్స్తో వస్తారు. క్లెఫ్ట్ లిప్ ప్యాలెట్ డిఫార్మిటీస్ ఉన్న పేషెంట్స్ వాళ్ళందరికీ ఫేషియల్ బోన్ డిఫెక్ట్స్ వస్తాయి. ఈ ఆర్థోగ్నాథిక్ సర్జరీస్లో జనరల్గా మనం ఏమేమి కరెక్షన్ చేయాల్సి వస్తుంది అంటే, ఫంక్షన్ ఇవ్వాలి పేషెంట్కి. ఎప్పుడైనా ఫంక్షన్గా అంటే బోత్ జాస్ షుడ్ కోయిన్సైడ్ లైక్ దిస్, అంటే చీవ్ చేయాలి.
ఇంకొకటి అలా చేయగలిగినప్పుడే మనం సర్జరీ సక్సెస్ఫుల్ అని మనం చెప్పగలుగుతాం. ఇలాంటి ఆర్థోగ్రాఫిక్ సర్జరీస్కి మీరు కనుక చేయించుకోవాలనుకుంటే యూ కెన్ విజిట్ బీ మ్యాక్స్ ఫ్యాక్ క్లినిక్స్ అండ్ యూ కెన్ సీ ద స్క్రోలింగ్ నెంబర్ ఓవర్ ద స్క్రీన్ అండ్ యూ కెన్ కాంటాక్ట్ మీ.